మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ సదావకాశాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ, ముందుగానే మనకి ఇవ్వబడినట్లుగా లోకానికి క్రీస్తు అవసరత, లోకానికి క్రీస్తు అవసరత, ఈ మాట ఎందుకు నేను ఆలోచించానంటే, ఎందుకు ఈ టైటిల్ నేను రాసుకున్నానంటే, లోకానికి క్రీస్తు ప్రభు అనే పేరు తెలుసు, తెలియని వారంటే ఎవరు లేరు. ప్రపంచంలో క్రీస్తు అనే పేరు తెలియని మనిషి లేడు. ఎక్కడన్నా మేబీ ఉండొచ్చేమో, కానీ 99.9% ప్రపంచంలో క్రీస్తు అనే పేరు తెలియని పర్సన్ ఉండడు. అయితే పేరు వరకే తెలుసు, కానీ అసలు ఆయన ఎవరు, ఆయనకి లోకానికి ఏంటి సంబంధం, ఆయన అవసరం మనకి ఏంటి అనేటువంటి విషయాలు లోకంలో చాలా మందికి తెలియదు. అయితే ఇవే క్రైస్తవులు కూడా చాలా మందికి తెలియదు. క్రీస్తును నమ్ముకుంటారు, కానీ నమ్మటానికైతే ప్రభువును నమ్ముకుంటారు, కానీ అసలు క్రీస్తు ఎవరు, అసలు ఆయనతో మనకి ఏంటి అవసరం, ఎందుకు ప్రతి ఆదివారం ఒక చోటుకి వెళ్ళి పాటలు పాడి ఆయన స్తుతించాలి, చాలామందికి అవగాహన ఉండదు. అవునా కదా చెప్పండి. ఇక్కడ ఉన్న మనలో కూడా చాలామందికి బహుశా దీని మీద సరి అయినటువంటి అవగాహన ఉండి ఉండకపోవచ్చు మేబీ. మరి క్రీస్తు ప్రభు అవసరం ఏంటి లోకానికి అనేది ఆలోచించాల్సిన సందర్భం. మనుషులు సహజంగానే మనుషులకంటూ కొన్ని అవసరాలు ఉన్నాయి. కనీస అవసరాలు, నైతిక అవసరాలు అని మాట్లాడతాం మనం. ఏంటి చెప్పండి? మనిషికి కనీస అవసరాలు, భూమి మీద బ్రతుకుతున్న మనిషికి ఇది అవసరం అండి మనిషికి అని మనం ఏం చెప్తాం చెప్పండి? మనిషికి ఇది అవసరం అనడానికి ఏముంటుంది చెప్పండి? ఆహారం అవసరం. మనిషికి ఆహారం అవసరం. ఎందుకంటే అది లేకపోతే మనిషి బతకలేడు. ఆహారం లేకపోతే మనిషి బ్రతకలేడు. కాబట్టి ఆహారం అనేది అవసరం మనిషికి, కనుక దానికోసం ప్రయాసపడుతూ ఉంటాడు. లోకంలో కూడా ఒక సామెత కూడా ఉండనే ఉంది. కోటి విద్యలు కూటి కొరకు, అంటే కూడెందుకు అన్నప్పుడు శరీరాన్ని బలపరచుకోవడానికి, ఎనర్జీ కోసం, శక్తి కోసం, దాని వలన బ్రతకటానికి. సో మనిషికి ఆహారం అవసరం, అది మనిషి గుర్తించాడు. తర్వాత మనిషికి నీళ్ళు అవసరం, తాగడానికి మనిషికి నీరు అవసరం, వాటర్. దాని కొరకు మనిషి ప్రయాసపడుతూ ఉంటాడు. నీళ్లు తాగడానికి కావాలి, కడుపు నిండాలంటే పంటలు పండడానికి కూడా కావాలి. ఈ మధ్య మనం ఒక కరెంట్ న్యూస్ తెలుసు కదా, శ్రీశైలం గుర్తొచ్చిందంటే, శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర నుండి ఆ నల్లమల అడవుల అవతలు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి లాంటి ప్రాంతాల్లో సుమారుగా 4 లక్షల ఎకరాలు నీళ్లు లేక ఎండిపోతుంటే అక్కడ ప్రాంతాన్ని సస్యశ్యామలం చెయ్యాలని, అక్కడ పంటలు పండాలని, నీళ్లు లేని కారణంగా ప్రాంతాలు పంటలు లేకుండా పోతున్నాయని 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి తలంచారు. ఏమని? ఈ కృష్ణానది జలాలు ఈ శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర నుంచి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళగలిగితే ఆ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా జీవిస్తారు, ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది అని ఆలోచించారు.
అయితే దానికి కేంద్రం అనుమతులు ఇవ్వలేదు కాలువలు తవ్వడానికి. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్నదంతా నల్లమల అడవి, అదంతా వన్య ప్రాణులు ఉండే అరణ్యం, రక్షిత అరణ్యం, రక్షిత వన్య ప్రాణుల అరణ్యం. కనుక దానికి అనుమతులు ఇవ్వలేదు, కానీ సొరంగం తవ్వుకోవడానికి మాత్రం అనుమతి ఇచ్చింది. ఒక టన్నల్ తవ్వుకోవచ్చు, సొరంగం వేసుకొని ఈ కొండలో మొత్తం సొరంగం వేసుకొని మీరు వాటర్ పట్టుకుని వెళ్ళొచ్చు అనిస్తే 2007లో ప్రారంభించారు పనులు. 3 కోట్ల రూపాయలు సుమారు నిధులు కేటాయించి 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలనుకున్నది కాస్త ఇప్పటికి 2005 అంటే 2025 27 సుమారు 2 దశాబ్దాలైనా కానీ అది పూర్తి కాలేదు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నీళ్లు గురించి వచ్చింది కాబట్టి జస్ట్ కరెంట్ న్యూస్ చెప్తే కొంచెం కరెక్ట్ అవుతుందని చెప్తున్నానంటే. అది ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఆల్మోస్ట్ సుమారు 43.5 దగ్గరగా 44 కిలోమీటర్లు పొడవు తవ్వాలి, టన్నులు తవ్వుకుంటూ వెళ్ళాలి. దాదాపు 75% తవ్వేశారు. అటు నుంచి ఇటు నుంచి తవ్వుకొస్తున్నారు, ఇటు నుంచి తవ్వుకెళ్తున్నారు, కన్నం పెట్టుకుంటూ వెళ్తున్నారు. మొన్న శనివారం సుమారు 3 మీటర్ల మేర అదంతా రాయి అనుకున్నారు, కానీ మధ్యలోకి వెళ్ళాక మట్టి తగిలింది. ఆ మట్టి కుంగిపోయి వాటర్ వచ్చేసి ఇప్పటికీ 8 మంది జాడ లేదు. మీలో బహుశా రెగ్యులర్గా వార్తలు చూసే పిచ్చున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు వార్తలు ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు కరెంట్ న్యూస్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఫోన్ పట్టుకొని ఏం చూస్తున్నారో తెలియదు, ఎందుకు చూస్తున్నారో తెలియదు, గంటలు నిలబడుతున్నాయి. నిజం. ఆయన చూసుకొని నవ్వుకొని కాస్తంత ఎమోషనల్గా ఉంటే ఏడ్చుకొని కామెంట్లు పెట్టుకొని పెట్టిన కామెంట్లు ఏంటో చదువుకుంటూ లైకులు కొట్టుకుంటూ కనీసం జనరల్ నాలెడ్జ్ కూడా లేని స్థితిలోకి సమాజం ఉంది. సరే, కానీ దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంటే నీటి కోసం మనిషి ఎందుకు ఎంత కష్టపడుతున్నాడు అంటే అది మనిషికి ఏంటి అవసరం. ఆహారం అవసరం, దాని కొరకు కష్టపడతాడు, ఆలోచిస్తాడు. నీళ్ళ అవసరం, దాని కొరకు కష్టపడతాడు, దాని కొరకు ఎంత శ్రమైనా పడతాడు. ఏమండి? ఇక ఆ తర్వాత మనిషికి నివాసాలు అవసరం, దాని కొరకు ఎన్ని అప్పులైనా చేస్తారు. నాకు తెలిసి ఇక్కడ కట్టబడిన ప్రతి ఇల్లు అప్పుతో కట్టింది. ఆల్మోస్ట్ అప్పు లేకుండా ఎవరో కానీ బహుశా కట్టి ఉండరు. దాని కొరకు అప్పుల పాలైనా సరే ఏదో బాధపడి కింద మీద పడి ఎలాగైనా సరే కట్టుకుందాం. కానీ మనకి ఏం కావాలి? ఇల్లు కావాలి. తినడానికి ఉన్నా లేకపోయినా ఉండడానికి ఒక గూడు కావాలి అనుకుంటుంది మానవ సమాజం. ఎందుకంటే బికాస్ ఆఫ్ నీడ్. మనకేంటి అవసరం? ఇల్లు అనేది మనిషికి అవసరం. సో దాని కొరకు ఏదైనా చేసి ఇల్లు కట్టుకోవాలనుకుంటారు మనుషులు. అంటే దాన్ని అవసరంగా గుర్తించారు. ఇలా మనుషులకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. గాలి అవసరం. మనిషికి ఏం అవసరం అంటే గాలి అవసరం. ఆఫ్ కోర్స్ అది ఫ్రీ, దాని కొరకు మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక వీటన్నిటికీ మించిన ఒక అవసరం ఉందండి. ఇందాక బ్రదర్ గుర్తు చేయాలి, మీరు విన్నారో లేదో. వీటన్నిటికీ మించిన అవసరం ఉంటుంది మనిషికి. ఏం చెప్పండి? డబ్బు. అవునా కదా? అదే మెయిన్. ఇక దాని కొరకు మనుషులు పడే ప్రయాసాలు అయితే ఇక చెప్పనక్కర్లేదు. దాని కొరకు ఎంతటి అన్యాయమైనా చేస్తారు, ఏమంటే హత్యలైనా చేస్తారు, ఏదైనా చేస్తారు డబ్బు కోసం. ఎందుకంటే దాన్ని మనిషి అవసరం అనుకున్నాడు కనుక. ఇలా లోకంలో ఎన్నింటినో అవసరాలుగా గుర్తించిన మనిషి తెల్లవారు లేస్తే ఎన్నో అవసరాలు మనకి. ఏమంటే నెల చేస్తుందంటే ఈఎంఐలు కట్టుకోవాలి, ఆ డబ్బులు చూసుకోవాల్సిన అవసరం. పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకోవాలి. నాకు ఫోన్లు చేస్తున్నారు స్కూల్ నుంచి, సార్ ఈ వీక్లో మీరు పిల్లల ఫీజులు క్లియర్ చేసేయాలి. ఓ మెసేజ్లు పెట్టేస్తున్నారు, వాట్సాప్లో ఫోన్లు చేసేస్తున్నారు. ఇప్పుడు నాకు అవసరం ఏంటి? ఫీజు చూసుకోవాలి. మనుషులకి ఎన్నో అవసరాలతో మనుషులు మరి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఇన్ని అవసరాల మధ్యలో
క్రీస్తు గురించి అవసరం ఏంటి అని ఆలోచించే టైం ఎక్కడ చెప్పడం మనిషికి ఉందంటారా? ఇప్పుడు అది అవసరం ఏంట్రా అంటాం, కొన్ని గురించి మాట్లాడితే మనం, అవునే కదా? ఏనా ఇప్పుడు అది అవసరమా అంటాం. ఆ ప్లేస్లోకి ఎవరు వెళ్ళిపోయారు తెలుసండి? క్రీస్తు ప్రభు వెళ్ళిపోయారు. అంటే క్రీస్తు ప్రభువు యొక్క అవసరత మనిషికి తెలియటం లేదు, దాన్ని గుర్తించట్లేదు. ఆహారం అవసరం, నీళ్ళ అవసరం, చాలా బాధపడుతూ ఉంటానండి నేను ఎప్పుడు కూడా. మనుషులకి ఎప్పుడు అర్థం అవుతుంది క్రీస్తు ప్రభువు అవసరత అని. ఆయన అయితే అసలు అదొక అనవసరమైన టాపిక్ అన్నట్టుగా, అసలు అదొక ప్రస్తుతానికి అవసరం లేని నీడ్ అన్నట్టుగా దాన్ని పక్కన పెడతారు. కానీ క్రీస్తు ప్రభు గురించిన అవసరం సమాజం గుర్తించడం లేదు. కాబట్టి బయట వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతుంటారు, అండ్ మాకు అవసరం లేదండి. ఆ యేసు ప్రభు మాకు చాలా మంది ఉన్నారండి. పరాయి దేశానికి చెందిన దేవుడు అండి ఆయన. ఏమండి? ఆ మాటలోనే ఎంత అజ్ఞానం ఉందంటే, ఆ మాటలోనే ఎంత అమాయకత్వం ఉందంటే. ఏమంటే దేవుడు అనేవాడు దేశానికి ఉంటాడు చెప్పండి? దేశానికి ఒక దేవుడు ఉంటారా? మీరు చెప్పండి పోనీ. దేశానికి ఒక దేవుడే కనుక ఉంటే ఏమంటే ఏ దేశం దారి ఆ దేశందే, ఏ దేశం సూర్యుడు ఆ దేశానికే, ఏ దేశానికి ఉండే చంద్రుడు ఆ దేశానికే. కానీ ప్రపంచం అంతటికీ సూర్యుడు ఒక్కడే. సూర్యుడు అనేది మనిషి చేత చేయబడింది కాదు అనుకున్నప్పుడు, అది దేవుడి సృష్టి అయినప్పుడు, ప్రపంచం అంతటికీ సూర్యుడు ఒక్కడే ఉన్నప్పుడు, మరి దేవుడు ప్రపంచం అంతటికి ఒక్కడే ఉంటాడా? దేశానికి ఒక్కడు ఉంటాడా? వేరే దేశానికి చెందిన దేవుడని, ఎడారి దేశాలకు చెందిన దేవుడని, మాకు అవసరం లేదని, మాకు అవసరం ఏంటయ్యా మీ యేసుక్రీస్తు కొండయ్యా, కొండయ్యా అంటే మాట్లాడుతూ ఉంటాం. పాపం తెలియట్లేండి. మన క్రైస్తవులు కూడా చెప్పడం తెలియదు, మనకి కూడా చెప్పడం తెలియదు. వాళ్ళు అంటున్నారనే కాదండి, మన దగ్గర కూడా కొంచెం చేతికట్టు ఉంది, కొంచెం చాలా ఉంది. ఆ అవసరం ఏంటో అర్థం చేయించాలి. మనం ఏం చెప్తాం? బలవంతంగా నమ్ము 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 అని చెప్తూ ఉంటాం. నమ్ము అని చెప్తే నమ్మేడండి ఎవడు కూడా. అసలు అవసరం ఏంటో చెప్పాలి. అర్థమవుతుందండి? ఆ అవసరం ఏంటో చెప్పాలి. చదువు యొక్క అవసరత పిల్లలకు మనం అర్థం చేయించామనుకోండి, వాడు ఏం చేస్తాడు? చదువు 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 అంటే చదువుతాడు. అంతేనా కదా చెప్పండి? చదువు చదువు అంటే నీ గోల పడలేక, నీ బాధ పడలేక చదువుతాడు అంతే. దాంతో వాడికి అవసరం తెలియట్లేదు. అదే వాడికి చదువు అవసరత చెప్పవనుకో, రే నువ్వు చదువుకుంటే నీ బతుకు బాగుంటుందిరా, చదువుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుందిరా, చదువుకుంటే నువ్వు కూలి పనికి వెళ్ళక్కర్లేదురా. ఇది నేను కూలి పనికి వెళ్తున్నాను, పొద్దున్న వెళ్తాను, సాయంత్రం వస్తాను, వాడు డబ్బులు ఇస్తాడో ఇవ్వడో తెలియదు, ఎండన పడుతున్నాను, సాయంత్రం వస్తే నీరసం వచ్చేస్తుంది, ఎంత కష్టపడి నాకు వచ్చేది 400 500. ఇవాళ రోజుల్లో ఏమాత్రం సరిపోవట్లేదు, బతకడం చాలా కష్టంగా ఉంది. నువ్వు చదువుకున్నావంటే, నువ్వు చక్కగా నువ్వు మనసు పెట్టి చదువుకున్నావంటే, ఏదో కష్టమో నష్టమో కలో గంజో తాగి నువ్వు చదివిస్తాను. నువ్వు చదువుకుంటే నీ బతుకే బాగుంటుంది అనేటికి చదువు నీడు మనకు తెలియజేసామనుకోండి, వాడికి నువ్వు ఇక చదువు అని చెప్పక్కర్లా. అది వాడికి ఎక్కాలి, అది తలకెక్కాలి. నువ్వు చదువుకోకపోతే నా బతుకు కుక్క బతుకు అనేది తెలియాలి. చదువుకోకపోతే బ్రతుకు లేదు అనే విషయం వాడికి అర్థమైతే వాడే దాని కొరకు ప్రయాసపడతాడు. ఎలా చదువుకోవాలో, ఎలా ఎదగాలో, ఎలా జ్ఞానం సంపాదించుకోవాలో వాడు కష్టాలు పడతాడు. దాని మీద వాడు బాధ్యత ఉంటుంది. అలా అనేసి చదువు అని రూల్స్ పెట్టేసి, టైమింగ్స్ పెట్టేసి, బెత్తం పట్టుకుని చదువు అంటే చదువు రాదు, చదువుకోడు. ఇదేందుకు చెప్పాలంటే మనకు కూడా చెప్పడం తెలియట్లేదు. క్రీస్తు ప్రభువు యొక్క అవసరం ఏంటి చెప్పాలి. మనం అవసరం అర్థమైతే ఆటోమేటిక్గా మనం చేయాల్సిందల్లా నీడేంటి, క్రీస్తు ప్రభు యొక్క అవసరం ఏంటో చెప్పంటే నమ్ము అని ఎవరైనా చెప్పకూడదండి. మరలా చెప్తున్నాను, నమ్మమని చెప్పకూడదు. నమ్మే విధంగా, అర్థమయ్యే విధంగా నువ్వు చెప్పాలంటే. నమ్మటం నమ్మకపోవడం వాళ్ళ ఇష్టం. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? యేసు ప్రభు నమ్ముకోండి,
యేసు ప్రభువు నమ్ముకోండి, ఎందుకు నమ్ముకోవాలి? ఆ ప్రశ్న వస్తుంది. అది ఎందుకు నమ్ముకోవాలి? ఏంటి వై అంటే అంటే యేసు ప్రభు మాకు ఉండదు దేవుడు ఇలా అంటే ఆన్సర్ లేదు అక్కడ. అందుకని క్రీస్తు ప్రభు గురించి చెప్పడం మనకు తెలియలేదు కనుక పాపం వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన ఒక దేశానికి చెందిన దేవుడు అనుకుంటున్నారు, ఆయన ఒక ప్రాంతానికి చెందిన దేవుడు అనుకుంటున్నారు. ఆయన గురించిన సరి అయిన అవగాహన సమాజానికి తెలియటం లేదు. కారణం క్రైస్తవులు కూడా చెప్పటం రావటం లేదు. మరి ఆలోచించాలి కదా, అసలు ఎవరు ఆయనతో మనకేంటి అవసరం? క్రీస్తు ప్రభుతో లోకానికి ఏంటి అవసరం? లోకం అంటే ఏంటి? లోకం అంటే ఏ కాన్సెప్ట్ లో లోకం అంటున్నాం మనం? చెట్లు ఉద్దేశించి కొండలు ఉద్దేశించి కాదు కదా. గురజాడ గారు చెప్పారు ఏమని? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే దేశం అనగానే దేశభక్తి అంటే ఒరే బాబు నేల కాదు, చెట్లు కాదు. దేశభక్తి అంటే దేశంలో ఉన్న మనుషుల్ని ప్రేమించటం రా అని చెప్పే కాన్సెప్ట్ లో గురజాడ గారు చెప్పారు అన్నమాట. అంటే దేశం అనగానే నేల అనుకుంటున్నారు, అదొక పార్ట్. అంటే మెయిన్ దేశం అంటే మనుషులు రా, మనుషులు ప్రేమించండి, మనుషుల కోసం ఆలోచించండి, అప్పుడు మీకు దేశభక్తి ఉన్నట్టు. దట్ ఈస్ రియల్ ప్యాట్రియాటిజం. దేశభక్తి అంటే మనుషులు ప్రేమించడం అని చెప్పాడు. ఇప్పుడు లోకం అనగానే పంచభూతాలు కాదు కానీ మనుషుల గురించి ఎస్పెషల్లీ. అంటే మనుషులకి క్రీస్తు అవసరత ఏంటి? మనుషులకి క్రీస్తు అవసరత ఏంటి? ఇవాళ క్రిస్టియానిటీని కూడా ఒక మతంగా లేకపోతే అదొక సంస్థ అన్నట్లుగా సమాజం చూస్తుందంటే ఆయన అవసరత సమాజానికి తెలియలేదు. ఆ అవసరం ఏంటో మనం అర్థం చేయించాలి ప్రియమైన దేవుని వర్లారా. ఇవాళ మనం ఆలోచించగలిగితే మరి ఏంటి క్రీస్తుతో మనకున్న అవసరత అన్నప్పుడు, మనిషి ఇవాళ ఎంతో డెవలప్ అయ్యాడు, మనిషి ఎంతో ఎదిగాడు, మనిషి ఎంతో నేర్చుకున్నాడు, ఎంతో జ్ఞానవంతుడయ్యాడు. ఎన్నో తెలుసుకున్న మనిషి, ఎంతో ఎదిగిన మనిషి లోకంలో ఎన్నో తెలుసుకున్నాడు కానీ ఒక విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోయాడండి. అది తెలుసుకుంటే అక్కడి నుంచి దాని ఆ లొకేషన్కి వెళ్తే, ఒక తెలుసుకోవాల్సిన లొకేషన్ తెలుసుకోలేదు, ఆ లొకేషన్కి వెళ్తే అక్కడి నుంచి ఆటోమేటిక్ గా వెళ్ళాల్సిన లొకేషన్కి వెళ్ళిపోతాడు. మీకు అర్థమవుతుంది కదా? ఒక విషయం తెలియాలి మనిషికి, ఆ విషయం తెలిస్తే అక్కడి నుంచి ఒక మార్గం దొరికేస్తాయి. అదేంటంటే ఏదైతే మనిషి శరీరాలకి అవసరాలు అనుకుంటున్నాడో, ఈ ఆహారం కానీ, ఈ నీళ్లు కానీ, ఈ నివాసాలు కానీ, గాలి కానీ, డబ్బు కానీ, ఇదంతా దేనికి అవసరం అనుకుంటాడు చెప్పండి? మనిషి చెప్పండి, దేనికి అవసరం అనుకుంటున్నాడు? మనిషికి, తనకి, తన శరీరానికి ఆహారం దేనికి చెప్పండి? శరీరానికి. నీరు దేనికోసం చెప్పండి? శరీరం కోసం. డబ్బులు దేనికోసం అండి? శరీరం కోసం. ఈ రోజు మనిషి అవసరం అనుకుంటున్న ప్రతిదీ కూడా దేనికోసం చెప్పండి? శరీరం కోసం. ఏదైతే శరీరం కోసం మనిషి అవసరాలు అనుకుంటున్నాడో ఆ మనిషికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనిషి అంటే ఈ శరీరం కాదు, మనిషి అంటే ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఒక శక్తి. మనిషి అనగానే కాళ్ళు, చేతులు, అవయవాలు అనుకుంటుంది సమాజం. ఇది అర్థమవుతుందండి? మనిషి అంటే ఈ కనిపించే అవయవాలు కాదు. నేను అంటే ఈ చేతులు కాదు. నేను అనేది ఈ కనిపిస్తున్న, మీకు కనిపిస్తున్న ఈ శరీరం కాదు. నేను ఇది కాదు, నేను ఇది కాదండి. మీరు కూడా మీ శరీరాలు మీరు కాదు, తెలుసండి. ఈ శరీరాలు మనం కాదు. ఇది సమాజానికి అర్థం అవడం చాలా కష్టం, అర్థమైతే చాలా ఈజీ. అర్థం చేసుకోవడం కష్టం, అర్థమైతే మాత్రం చాలా ఈజీ.
మనం ఇదే అనుకుంటాం, మనం ఇది కాదు, ఇది కాదు మనం. అందుకనే బైబిల్లో కొన్ని మాటలు ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూడండి. ఆత్మయే జీవింపచేయుచున్నది. దేనినో ఆత్మయే జీవింపచేయుచున్నదట. దేనిని జీవింపచేస్తుంది? కింద చెప్తున్నాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనము అంటున్నాడంటే ఆత్మ దేనిని జీవింపచేస్తుంది? ఆత్మ శరీరాన్ని జీవింపచేస్తుంది. మనం ప్రతిరోజు చదువుకునే రెగ్యులర్ గా చూసే వచనమే కానీ అర్థం అవడం చాలా కష్టం. అంటే ఈ శరీరాన్ని ఏది జీవింపచేస్తుందంటే అండి, ఆత్మ జీవింపచేస్తుందట. శరీరాన్ని ఆత్మ జీవింపచేస్తుందట. అంటే ఈ శరీరం దేని మీద ఆధారపడిందట? ఆత్మ మీద ఆధారపడింది. ఆత్మ జీవింపచేస్తుంది, శరీరం జీవిస్తుంది. ఆత్మ జీవింపచేసినంత వరకు జీవిస్తుంది. ఆత్మ జీవింపచేయటం మానేస్తే శరీరం జీవచ్ఛవం అయిపోతుంది. ఇది మనకు తెలియాలండి, ఇది మనకి తెలియాలండి. మనం ఈ శరీరం కాదు, ఈ శరీరంలో మనం ఉంటున్నాం. ఈ శరీరం మన నివాసం. క్రీస్తు అర్థం కావాలంటే, క్రీస్తు అవసరత అర్థం కావాలంటే అసలు మనకు అర్థం కావాలి. అర్థమవుతుందంటే మనం ఏంటో మనకు అర్థమైతే, మనము ఎవరినో మనకు అర్థమైతే అప్పుడు క్రీస్తు ఎవరో మనకి ఆటోమేటిక్ అర్థమైపోతాయి. ఈరోజు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంటారు కదమ్మా చదువుతున్న పిల్లలు. వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలండి? గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏం కావాలి? మెటీరియల్ కావాలి. ఇప్పుడు గ్రూప్స్ కావాలి, గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాడికి ఎవడన్నా వచ్చి చెప్పాలా మెటీరియల్ కొనుక్కోమని? నా ప్రశ్న అర్థమైందండి. గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న వాడికి మెటీరియల్ కొనుక్కోమని ఎవడన్నా చెప్పాలా? అవసరం లేదు. వాడు గ్రూప్స్ కి ఆల్రెడీ ప్రిపేర్ అవ్వాలనుకున్నాడు కాబట్టి నెక్స్ట్ వాడు చేసే పని ఏంటి? మెటీరియల్ తెచ్చేసుకుంటుంటే ఎవడు చెప్పాలి. అలాగా మనం ఏంటో ఫస్ట్ మనకు అర్థమైతే ఆటోమేటిక్గా మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ ఇవాళ క్రైస్తవ మానవ సమాజానికి క్రీస్తు అర్థం కాకపోవడానికి, క్రీస్తు యొక్క అవసరత తెలియకపోవడానికి కారణం ఏంటంటే అసలు తనేంటో తనకు తెలియదు. మనం ఏమనుకుంటున్నామంటే ఇదిగో ఈ శరీరమే మనం అనుకుంటున్నాం. ప్రియులారా, నా మాటలు కొంచెం అర్థం చేసుకోండి, అర్థం కానివ్వండి. మనం శరీరమే మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు అంటున్నాడు ఆత్మ ఈ శరీరాన్ని జీవింపచేస్తుంది అంటున్నాడు. అంటే మనం శరీరం కాదు, మనం ఎవరమట? ఆత్మలము. మనం ఎవరు అండి? ఆత్మలము. అందుకే పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఇంకా మరింత స్పష్టంగా చెప్తారు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అంటాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అంటున్నాడు. ఏ నివాసము? అది ఏ నివాసమో ఇంకా అలా ముందుకెళ్తే 7వ వచనం చూడండి. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము అని చూడండి. ఏమంటారంటే ఎక్కడంటే నివసిస్తున్నాం మనం? దేహముల్లో.
దేహములో, వీఆర్ లివింగ్ ఇన్ అవర్ బాడీ. మనం ఎక్కడ నివసిస్తున్నాం? మనము దేహములో నివసిస్తున్నాం. బాగా వినండి. మరి ఇందులో నివసిస్తున్నది ఏంటి? ఈ నివాసంలో నివసిస్తున్నది ఏంటి? శరీరము. మరి మనం ఎక్కడ నివసిస్తున్నాము? శరీరములో. దీనికి అది నివాసం, మనకు ఇది నివాసం. అర్థమవుతుందండి? బాగా వినండి. మనము దేహములో నివసిస్తున్నాం. మనము దేహములో నివసిస్తున్నాం అంటే మనము వేరు, దేహము వేరు. అంటే ఈ దేహము మనము కాదా? కానే కాదు. ఇది ఈ శరీరమే మన మధ్య నిరంతరం రుజువు చేస్తూనే ఉంటుంది. ఎలా? ఇది మనము కాదు అని ఇదే మనకి ప్రతిరోజు చెప్తూ ఉంటుంది. ఎలా? మన మధ్య జరుగుతున్న మరణాన్ని. అవునగా చెప్పండి. ఒక మరణం జరిగిందనుకోండి, వెళ్ళిపోయాడండి అంటాం, కానీ అతను సంబంధించిన ఆ శరీరం అక్కడే ఉంటుంది. అక్కడ పడి ఉన్న శరీరం చెప్తుంది, ఒరే నువ్వు అనుకున్న వ్యక్తి నేను కాదు, అతను వెళ్ళిపోయాడు. అంటే మనం ఆలోచించమంతే. ఎందుకంటే మనకు అవసరాలు చాలా ఉన్నాయి కదా, ఈ అవసరాల్లో మునిగిపోయాం మనం. ఇవాళ సమాజం ఎలాగైపోయిందంటేనండి, అవసరం వేరు ఆశ వేరండి. అవసరం వేరు ఆశ వేరు. అవసరాల మీద ఆశపడాలి. మీకు అర్థమవుతుందా? అవసరాల మీద ఆశపడాలి, కానీ ఆశలే అవసరాలు అనుకోకూడదు. అర్థమైంది? అవసరాల మీద మనం ఆశపడాలి. ఇల్లు అవసరం, ఆశపడు. ఇల్లు కట్టుకోవాలని ఆశపడు, అంతే కదండి. భోజనం అవసరం, ఆశపడు, భోజనం కావాలి. కానీ ఆశ ఏమనుకుంటాం మనం? అవసరం అనుకుంటున్నాం. అవసరాలు వేరు, ఆశలు వేరండి. అవసరాలు వేరు. ఫోను మామూలుగా 5,000 పెట్టినా 10,000 పెట్టినా ఫోన్ వస్తుంది, కానీ మన ఆశ ఫోన్ కాదు. అవసరం ఫోను, కానీ మనకి అవసరం కదా అక్కడ ఆశ. దానికోసం మనం చాలా ఎక్కువగా దానికోసం మనం ఖర్చు పెడతాం. మీకు అర్థమవుతుందండి? ఇవాళ ఆశలే అవసరాలుగా మారిపోయాయి మనుషులకి. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటాడండి, 6:9 చూడండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో సొలొమోను గారు మాట్లాడుతూ, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. మనసు అడియాసలు కలిగి, ఏంటంటే మనసు ఏం చేస్తుందండి? అడియాసలు కలిగి ఆశలు ఎక్కువ మనసుకి తెగ తిరుగుతుంటది. ఆశలతో నిండిపోయి, ఆశల వలయంలో చిక్కుబడిపోయి, ఆ ఆశలు తీర్చుకోవడానికి తిరుగుతా ఉంటుంది సమాజం. అర్థమవుతుందండి? అందుకే ఈ విషయాలు ఆలోచించే టైం మనకు ఉండదు. నేనెవరు, నేను ఎక్కడ ఉంటున్నాను, ఈ శరీరం ఏంటి, ఈ దేహం ఏంటి. అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు ఆత్మ అంటుంటారు కదా, అసలు ఆత్మ అంటే ఏంటి, ఇలాంటివి ఆలోచించే సమయం మనకు లేదు. ఎందుకంటే మన మనసు అడియాసలతో తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు. అందుకే కొంచెం అయినా మనం టైం వెచ్చించాలండి మన కొరకు మనం ఆలోచించడానికి. మన కొరకు అంటే మన దేని కొరకు? మన ఆత్మ కొరకు. అందుకే పౌలు గారు ఏంటంటే మనం ఎక్కడంటే నివసిస్తున్నాము? ఈ దేహములో నివసిస్తున్నాము. అంటే దేహం మనం కాదట. మరి మనం ఎవరము అన్నప్పుడు మనము ఆత్మలం. మనం ఎవరండి? ఆత్మలం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చదువుకుంటాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా. ఏమైనట్టు? జీవాత్మను. నరుడు ఎవరు? జీవాత్మ. నరుడు జీవాత్మ.
ఎక్కడి నుంచి వచ్చిందా జీవాత్మ? జీవము కలిగిన దేవునిలో నుండి వచ్చినది జీవాత్మ. అది రాకముందు అది ఒక బొమ్మలానే ఉంది అక్కడ. ఎప్పుడైతే దేవునిలో నుండి ఆత్మ నాసికా రంధ్రాల గుండా ఆ తయారు చేయబడినటువంటి ఆ రూపంలోనికి ప్రవేశించిందో అది ఏమైందటండి? జీవాత్మ అయిందంటే నరుడు శరీరం కాదు. నరుడు ఎవరు? ఎంత స్పష్టంగా చెప్పడండి బైబిల్లో. నరుడు శరీరం కాదు, ఆది కాండంలోనే చెప్పేశాడు, అరే నువ్వు జీవాత్మవు. రైట్. ఇప్పుడు మనం ఎవరు మనకు అర్థమైందండి? ఆత్మలమని. ఆత్మలమని మనం ఇక్కడ కన్విన్స్ అవ్వాలి. నేను ఆత్మను అని కన్విన్స్ అవ్వాలి. దీని గురించి చాలా వివరించవచ్చు, నాకు టైం అంతా అక్కడ అయిపోద్ది. అప్పుడప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి ఏమంటామండి? డాక్టర్ గారికి వెళ్ళి ఏమంటామండి? ఎవడి నా కుడికాలు బాగా లాగుతుందండి అంటాం. నా కుడికాలు లాగుతుంది, నా కుడికాలు లాగుతుంది అంటాం. నా కుడికాలు లాగుతుందని చెప్పేది ఎవరు? జీవాత్మ. అంటే నేను వేరు, నా కుడికాలు వేరు. నా తల నొప్పిగా ఉంది అంటావు, నా తల నొప్పిగా ఉందండి అంటావు. నా తల నా అంటున్న పర్సన్ ఎవరు? జీవాత్మ. ఇవన్నీ కూడా మనుషులకి అర్థమవుతాయండి, ప్రయత్నిస్తే అర్థమవుతాయండి, కానీ టైం లేదు. అంత టైం లేదు మనిషికి. చాలా ఆలోచనలు నిండిపోయే బుర్రలో తనను దాటి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇంటి కోసం ఆలోచించాలి, డబ్బుల కోసం ఆలోచించాలి, ఈఎంఐల కోసం ఆలోచించాలి, అప్పుల కోసం ఆలోచించాలి, బిడ్డల కోసం ఆలోచించాలి, భార్య కోసం ఆలోచించాలి, కుటుంబం వెనకున్న కుటుంబం కోసం ఎన్నో ఆలోచనలు పడిపోయిన మనిషి తన గురించి తాను ఆలోచించడం లేదు ప్రియులారా. అది అర్థమైతే, తను అర్థమైతే ఆటోమేటిక్ గా యేసుక్రీస్తు అర్థమవుతాడు. అంటే మనం ఎవరెవరు అర్థమైంది ఇప్పుడు మనకి ఇక్కడ మనం కన్విన్స్ అవ్వగలిగితే మనిషి ఇక్కడ కన్విన్స్ అయ్యే తేడాలి. నేను నమ్మనంటే కుదరదు. చాలా మంది నాస్తికులు మాట్లాడతారు, ఆత్మ లేదండి అంటారు. అంటున్నాడే ఆత్మ, అంటున్నాడే ఆత్మ. మరి ఏంటి? నువ్వు ఆన్సర్ చెప్పుకోనే. మరి ఇంతవరకు నడిచిన శరీరం అక్కడ శవాల పడినట్టు ఏం జరిగింది నువ్వు చెప్పు. నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు నాకు. అర్థమవుతుందా? ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఏమైంది? చనిపోప్పుడు దాకా కదిలిన మనిషి ఇప్పటి వరకు మాట్లాడిన మనిషి శవం అయిపోయింది. ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు అతను కళ్ళు చూడవే ఏంటి? నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఏం చెప్తావు? ఏంటి? ఇక్కడ రిసెర్చ్లో ఉన్నాడు, నువ్వు వాళ్ళ రిసెర్చ్లోనే ఉంటావు, చచ్చినంత వరకు రిసెర్చ్లోనే ఉంటావు, నువ్వు ఇంకా వెతుకుతున్నావు అంటాడు. మరి ఈ సృష్టి ఎలా వచ్చిందంటే ఇంకా వెతుకుతున్నావు. బిగ్ బ్యాంగ్ థియరీ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. జీవితం అంతా ఎదుగుతూనే ఉంటాడు. ఈ లోపు పుణ్యకాలం కాస్త అయిపోతాడు. నీకు అంత కష్టం ఎందుకంటే దేవుడు చక్కగా క్లియర్గా చెప్పాడు. అది మనకొద్దు. కన్విన్స్ అవ్వాలి. ఆత్మ దగ్గర కన్విన్స్ అవ్వాలంటే కుదరదు, అయ్యి తీరాలి. ఎందుకంటే మనం ఆత్మలమని మన కళ్ళ ముందు జరుగుతున్న మరణాలన్నీ మనకు చెబుతున్నాయి. ఆత్మ వెళ్ళిపోతుంది. మన్నైనది వెలుగటం వల్లనే మన్నైపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవున ప్రసంగి 12లో కనబడద్దు మనకి. అంటే మనం ఎవరు చెప్పడమ్మా? మనం ఎవరిని? ఈ శరీరం మనకు కాదండి, మనము జీవాత్మలం. ఎక్కడి నుంచి వచ్చావు? దేవుడు ఊదనట. దేవుడైన యెహోవా నేలమట్టి నుండి అన్నాడు. మరి దేవుడెవరు? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. 4:24 యోహాను సువార్త. ఇప్పుడు దేవుడు ఎవరట? ఆత్మ. ఆయన వచ్చిన మనమే జీవాత్మలమి. దేవుడు ఆత్మ. దేవుడి నుండి ఈ మట్టిలోకి ప్రవేశించిన మనము కూడా ఆత్మలమే. ఆ ఆత్మకి ఏమీ లేదు. దేవుడికి సాగుగా చెప్పండి. మొన్న సండే వర్షిప్ లో మా సండే స్కూల్ పాప మెర్షిక ఆ పాప కోసం అడిగింది, మామయ్య దేవుడు ఎలా వచ్చాడు మామయ్య అని అడిగింది. వాళ్ళ అమ్మంటుంది, అన్నయ్య 4 నెలల నుంచి చేస్తున్నా నేను నీ ప్రశ్నతోటి, నేనేం చెప్పాలి అర్థం కాదు. దేవుడు ఎలా వచ్చాడు మామయ్య అంతే. ఏం చెప్పాలి చెప్పండి, అసలు ఏం ఆన్సర్ చెప్పండి మన దగ్గర. అప్పుడు చెప్పాను ఆ నిర్గమాకాండం 3 అధ్యాయం చేసి, అమ్మ దేవుడు
ఉన్నవాడమ్మా అని చెప్పాడు. దేవుడికి నువ్వు మీ అమ్మ కడుపులో నుంచి వచ్చావు, నేను మా అమ్మ కడుపులో నుంచి వచ్చాను. మీ అమ్మ ఆలమ్మ కడుపులో నుంచి వచ్చింది, ఆలమ్మ కడుపులో. అలా దేవుడు ఎవరి కడుపులో నుంచి రాలేదమ్మా. ఆయన ఉన్నాడంటే ఎప్పటి నుంచి అది నాకు తెలియదు. ఉన్నవాడు, ఎప్పటికీ ఉండేవాడు, ఎప్పటికీ ఉంటాడు. అది ఆత్మ. ఆత్మకి ఏమి లేదు, చావు లేదు. ఆత్మకు చావు లేదు, ఆత్మకు చావు లేదు. దేవునికి చావు లేదు, పుట్టుక కూడా లేదు. అంటే దేవుడి నుండి వచ్చిన ఆత్మకు కూడా ఏమీ లేదు, చావు లేదు. అంటే మనకేమీ లేదు చెప్పండి, మనకేమీ లేదు చెప్పండి, చావు లేదు. మనిషికి చావు లేదు. మరి దేనికి చావు? శరీరానికి చావు. సమాధిలోకి వెళ్ళేది, మట్టిలోకి వెళ్ళేది, తగలబడిపోయేది ఏంటి అన్నప్పుడు శరీరం. అక్కడ దాని చాప్టర్ క్లోజ్. కానీ ఆత్మకు చాప్టర్లు క్లోజ్ అయ్యడాలేమీ లేవు. అది ముగింపు లేని పుస్తకం. ఎన్ని పేజీలని తిరుగుతుంది. ఎందుకంటే ముగింపు లేని ఆత్మలో నుండి వచ్చిన వారం మనం. సాక్షాత్తు దేవుడు మనల్ని పంపించాడు. దేవుని ఆత్మ అన్నది మన తండ్రి ఆయన. మన ఆత్మకు చావులేదు ప్రియమైన దేవుని వారులారా. అంటే మనము ఆత్మలము, నేను ఆత్మని అని మనం కన్విన్స్ అయితే, ఆత్మను నేను అని మనం కన్విన్స్ అయితే అప్పుడు ప్రభు మనకు అర్థమవుతాడు. ఇప్పుడు నేను ఆత్మను అని మనకు అర్థమైతే ఆ ఆత్మ కోసం మనం ఆలోచిస్తాం ఆటోమేటిక్గా. నేను ఆత్మనా? అవునా? అయితే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆత్మ ఏమైపోతుంది? ప్రశ్నలు వస్తాయి కదండి, ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు ఇల్లు కొన్నారండి, అయితే కిచెన్ ఎక్కడ, వాష్రూమ్ ఎక్కడ, పార్కింగ్ ఎక్కడ? ఇల్లు అనగానే మనకి ఏమైతే క్వశ్చన్ వచ్చాయి కదా. ఇప్పుడు ఆత్మని అనగానే ఇప్పుడు ఆత్మ గురించిన సమాచారం మనకి తెలియాలి. ఒకవేళ నువ్వు అలా తెలుసుకోవాలనుకుంటే ఆత్మకున్న సమాచారం ఏంటంటే బైబిల్ చెబుతుంది ఆత్మకు చావు లేదట. ఆత్మకి ఏమి లేదట, చావు లేదు. ఎందుకంటే దేవునికి చావు లేదు, ఆత్మకు కూడా చావు లేదు. ఈ చావు లేని ఆత్మ కోసం నువ్వు ఆలోచించాలి. ఈ చావు లేని ఆత్మ కోసం నువ్వు ఆలోచించగలిగితే, అంటే నీ కోసం నువ్వు ఆలోచించగలిగితే, నా కోసం నేను ఆలోచించగలిగితే, మరలా నా కోసం అనగానే నా శరీరం కోసం కాదు, మీకోసం అనగానే మీరుంటున్న శరీరాల కోసం కాదు. అందుకే కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 5:7 చదివించాను. మనం ఎక్కడ నివసిస్తున్నాము? ఈ దేహములో అన్నాడు. మనము దేహములో నివసిస్తున్నాము. దేహము మనము కాదు, మనము ఆత్మలము. ఒకవేళ నువ్వు ఆత్మవి, నేను ఆత్మని అని మనం ఇద్దరము కన్విన్స్ అయితే ఆ ఆత్మకు చావు లేదు, ఆత్మకు చావు లేదు. మరి అలాగైతే ఈ చావు లేని ఆత్మ కొరకు మనం ఆలోచించాలి. మట్టిలో కలిసిపోయే శరీరానికి ఇన్ని అవసరాలుంటే, అర్థమవుతుంది, నా ట్రాక్ అర్థమవుతుంది కదా. మట్టిలో కలిసిపోయే శరీరానికి ఇన్ని అవసరాలుంటే, మట్టిలో కలిసిపోయే శరీరానికి ఆహారం కావాలి, మట్టిలో కలిసిపోయే శరీరానికి నీళ్లు కావాలి, నేల కావాలి, గాలి కావాలి, నివాసం కావాలి, డబ్బులు కావాలి, ఎన్నో అవసరాలు ఉన్నాయి శరీరానికి. ఈ శరీరానికి ఎన్నో అవసరాలు ఉన్నాయి. ముగిసిపోయే శరీరానికి ఇన్ని అవసరాలుంటే నెక్స్ట్ ప్రశ్న ఏంటి? ముగిసిపోని, ముగింపు లేని ఆత్మకున్న అవసరాలేంటి? అర్థమవుతుందా? ముగిసిపోయే శరీరానికి అవసరాలు ఉన్నాయంటే ముగింపు లేని ఆత్మని మనం కన్విన్స్ అయ్యాం. అయ్యి తేరాలి. నేను అవ్వను అంటే నా ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలి. ఇంకా స్టడీలో ఉన్నాం, రీసెర్చ్ లో ఉన్నాం అంటే కుదరదు. ఎప్పటి వరకు ఎన్నాళ్ళు ఈలోపు నువ్వు పోతావు, నేను పోతాను. ఈ కన్విన్స్ అవ్వాల్సిందే. మనం ఆత్మలము, మనము జీవాత్మలము. చచ్చిపోయిన ప్రతి శవం అని చెప్తున్న వాళ్ళకి, చచ్చిపోయిన ప్రతి శవం అని చెప్తున్న వాళ్ళకి ఎంత తట్టినా లేవదు, ఎంత పిలిచినా పలకదు, ఎంత కదిపినా కదలదు. అంటే అది కాదు, అతను కాదు నీ భర్త, అతను కాదు నిన్నాళ్ళు నువ్వు మాట్లాడిన అతనితో, దానితో కాదు.
కన్విన్స్ అవ్వాలి. అలా అయితే మట్టిలో కలిసిపోయే శరీరానికి అవసరాలుంటే ఎప్పటికీ చావు లేని ఆత్మకు ఏంటి అవసరం అన్నప్పుడు అది మనకు తెలీదు, ఆత్మ గురించిన దేవుడికి బాగా తెలుసు కదండి. అందుకు ఆయన ఏం ఆలోచించాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, మనం ఈ చిన్నప్పటి నుంచి బట్టి కొట్టేసిన వాక్యం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులారా. దేవుడు లోకమును ఎంతో, మళ్ళీ లోకం అనగానే ఏంటి? మనుషుల్ని, అంటే మనల్ని. దేవుడు లోకమును, మరి మనలను అనుకుంటే బెటర్గా, దేవుడు మనలను ఎంతో ప్రేమించెను కాబట్టి, అంటే ప్రేమించాడు కాబట్టి, అర్థమవుతుందా? కాగా అంటే దేవుడు మనలను ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, ఎవరు ఆ పుట్టిన ఆయన? దేవునికి అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, ఆ మాట నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను. మీకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ జీవాత్మకున్న నీడేంటో చెప్తున్నాడు. జీవాత్మకున్న నీడు పట్టుకున్నారా? అర్థమవుతుంది కదా నా పాయింట్? క్యాచ్ చేశారా? జీవాత్మకున్న నీడేంటో, జీవాత్మకున్న అవసరం ఏంటో చెప్తున్నాడు. ఎందుకంటే ప్రేమించాడు కనుక. మనం ప్రేమించిన వాళ్ళ కోసం ఆలోచిస్తాం. మనం ఎవరైతే ప్రేమిస్తున్నామో వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకుంటాం, వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలుసుకుంటాం, వాళ్ళ కోసం సమయాన్ని కేటాయిస్తాం, ఆలోచిస్తాం. దిక్కుమాల మన ప్రేమ ఎంత ఆలోచిస్తే దేవుని ప్రేమ ఇంకెంత ఆలోచిస్తుందండి. కనుక ప్రేమించాడు కనుక, ఎంతో ప్రేమించాడు కనుక, ఇదిగో మన గురించి ఏం ఆలోచించాడంటే నశించిపోకూడదట. మనం ఏమైపోకూడదట? నశించిపోకూడదట. అలా నశించిపోకుండా ఉండాలంటే తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు, ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే జీవాత్మలు నశించిపోకుండా ఉండాలంటే ఎవరు కావాలి చెప్పండి? యేసుక్రీస్తు కావాలి. ఒకవేళ నేను జీవాత్మను కాదు అంటే నీకు యేసుక్రీస్తు పని లేదు. అర్థమైందా లేదా? నేను జీవాత్మను కాదు, నేను ప్రేతాత్మని గొప్ప. నేను జీవాత్మని కాదు బాబు, నేను ప్రేతాత్మ అంటే నీకు నమస్కారం, నీకు యేసుతో సంబంధం లేదు, వెళ్ళిపో. లేదు నేను జీవాత్మన అయితే నీకు యేసు ప్రభు కావాలి. ఆయన అవసరత నీకుంది, ఆయన అవసరత నీకుంది. ఎందుకంటే ఆయన లేకపోతే నువ్వు నశించిపోతావు. నశించిపోకుండా నశించక నిత్య జీవనం పొందినట్లు ఆయనను అనుగ్రహించదట. అంటే యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువును దేవుడు మనకు అనుగ్రహించకపోతే జీవాత్మ ఏమైపోతుంది? నశించిపోతుంది. అంటే మనం నశించిపోకుండా ఉండాలంటే మనకి ఎవరు కావాలి చెప్పండి? యేసుక్రీస్తు కావాలి. అంటే ఈ ప్రపంచంలో బ్రతికున్న మనిషి నశించిపోకుండా ఉండాలంటే ఎవరు కావాలో తెలుసండి? యేసు కావాలి, క్రీస్తు ప్రభు కావాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ప్రపంచానికి క్రీస్తుతో ఉన్న అవసరం ఏంటో తెలుసా? ప్రపంచానికి క్రీస్తుతో ఉన్న, మానవ సమాజానికి, మనిషికి, లోకానికి క్రీస్తు ప్రభువుతో ఉన్న అవసరం ఏంటంటే ఆయన లేకపోతే అసలు నువ్వు మనననే లేవు, నశించిపోతావు. అంటే ప్రపంచానికి క్రీస్తు అవసరమా? మాకు అవసరం లేదు పో అంటాడు. పాపం తెలీదు అమాయకుడు. కెట్టకో, కోపడకో, తనకి మళ్ళీ కౌంటర్లో యూట్యూబ్ లో కూర్చొని మనోడికి ఏమర్థం అయిపోయిందంటే, మనోడు ఏదో పని ఏంటంటే ఆడు మతోన్మాదండి, వీడు ఎవడండి మతోన్మాది? నాకు చాలా కోపం వస్తుందండి. క్రైస్తవ్యాన్ని తిట్టే వాళ్ళని బాగా బాగా మనం రిపీటెడ్గా చెప్తున్నాను. క్రైస్తవ్యాన్ని తిట్టే వాళ్ళని, క్రీస్తు ప్రభుని తిట్టే వాళ్ళని,
బైబిల్ తప్పుపెట్టి పెట్టేవాడిని ఎవడైనా సరే మతోన్మాది అంటే నేను 2 చెంపలు వాయించేస్తానండి. ఎవడు మతోన్మాది? ఎవడు మతోన్మాది? నీ దగ్గర బుద్ధి లేదు, నువ్వు సరిగ్గా చెప్పు, కౌంటర్లు అనుకో, ఒరే ఏరా అనుకో, చెప్పు, వివరంగా చెప్పు, చెప్తే అర్థం చేసుకునేవాళ్ళు ఎవరో నాకు చెప్పండి. నువ్వు మతం అంటే అవును నేను మతం వదిలే ఏం చేస్తా ఉంటాడు, ఏం చేయగలవు, ఏం సాధిస్తున్నావు? క్రైస్తవ్యం తప్పుదారిలో వెళ్ళిపోయిందండి. నిజం, క్రైస్తవ్యం తప్పుదారిలో వెళ్ళిపోయింది. చెడ్డవాడు అనుకో. ఒక దొంగను పెట్టుకుని దొంగ అంటే నేను దొంగ నీకు ఏంటి అంటాడు, అంటే చెప్పండి. అరే తప్పురా, అలా చేయకరా ప్లీజ్ రా, నువ్వు మంచోడురా, నీ గుణం మంచిదిరా, నువ్వు 10 మంది కోసం ఆలోచిస్తారా, ఎదుటి కష్టాలంటే తెలియకుండానే నువ్వు జాలిపడుతున్నావురా, నీలో ఆ కోణం నాకు కనబడుతుందిరా అని పాజిటివ్ చెప్పండి, మార్చు. అరే దొంగ అనుకో, ఆడు నువ్వు దొంగ, మీ నాన్న దొంగ, మీ అమ్మ దొంగ, అమ్మ దొంగ అంటాడు. అంటే క్రైస్తవ్యానికి సమస్య ఎక్కడ ఉందండి? నన్ను అడిగితే ఇక్కడ ఉందండి. నేనైతే క్రైస్తవ్యాన్ని తిట్టిన వాళ్ళు సమస్య ఎక్కడ ఉంది? మనకి చెప్పడం తెలియట్లేదు. ప్రభు యొక్క అవసరం ఏంటో మనం చెప్పాలి. అప్పటికీ మనం వద్దనుకుంటే వదిలేసాయి, అప్పటికీ వద్దనుకుంటే వదిలేసాయి. కానీ మనిషి అన్న వాడికి, జీవాత్మ ప్రతి వాడికి క్రీస్తు ప్రభు అవసరం ఏంటో తెలుసా? ఆయన లేకపోతే నశించిపోతాం. ఎవరి క్రీస్తు ప్రభు లేకపోతే నశించిపోతాం. ఆయన యందు విశ్వాసం ఉంచితే జీవిస్తాం, నిత్య జీవనం పొందుకుంటాం. అందుకే ప్రభు ఎవరు తెలుసండి? యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. ప్రభు తన గురించి తాను చెప్పిన మాట 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ఏమంటాడండి? యేసు నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము, నేను జీవము. నీ ఆత్మను జీవింప చేయాలంటే, నీ ఆత్మ నిరంతరం జీవించాలంటే, నశించపోకుండా ఉండాలంటే నేను ఉండాలి. కింద నేను తప్ప, నా ద్వారా తప్ప ఎవడును. అంటే సెకండ్ ఛాన్స్ లేదు, వేరే ఆప్షన్ లేదు. ఇంకా దేర్ ఇస్ నో ఆప్షన్. ఇంకా ఆప్షన్స్ ఏమి లేవు, ఉన్నది ఒకటే రూటు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేను కూడా అనట్లేదండి, నేనే జీవము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఆత్మను రక్షింపగలిగిన శక్తి కలిగిన వాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఆత్మను రక్షించగలిగిన వాడు. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం వివరణ ఇస్తాను. ఎందుకో వివరణ మనం తెలుసుకోవాలి, అప్పుడు కన్క్లూజన్ అవుతాం. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియులారా. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. దేనికి రక్షణ? దేనికి రక్షణ? ఆత్మకు. ఆత్మ కంటే మనకే అంటే ఈ శరీరానికి కాదు, ఆత్మలమైన మనకి. ఎందుకంటే మనకు కన్విన్స్ అయ్యాం కాబట్టి, మనకు అర్థమైంది కనుక. ఏమంటాడంటే అక్కడ, మరి ఎవరి వలనను రక్షణ పొందలేము, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. దేనికి? ఆత్మకు. ఆత్మకు రక్షణ కావాలంటే, ఆత్మ రక్షించబడాలి అంటే ఏ నామం కావాలంట? క్రీస్తు నామం. క్రీస్తు నామం. నామం అనగానే మరలా 2 అక్షరాల పేరు అనుకోండి. క్రీస్తు అనగానే పేరు కాదది. క్రీస్తు అనేది పేరు కాదు పిల్లలు, అదొక మహోన్నతమైనటువంటి శిఖరం. క్రీస్తు అంటే ప్రేమ, క్రీస్తు అంటే పరిశుద్ధత, క్రీస్తు అంటే యథార్థత, క్రీస్తు అంటే నీతి, క్రీస్తు అంటే జాతి, క్రీస్తు అంటే దయ, క్రీస్తు అంటే త్యాగం. ఇవన్నీ ఉన్నాయి ఆ నామములో. మరి ఎవరైనా ఏ నామమున కూడా ఆత్మకి ఏమి లేదంటండి, రక్షణ లేదు. వై? మళ్ళీ ప్రశ్నించు, నన్ను ప్రశ్నించు. ఎందుకు?
ఎందుకు యేసు నామములోనే రక్షణ? ఎందుకు క్రీస్తు నామములోనే రక్షణ? సమాధానం ఉంది, అందుకే ధైర్యంగా గట్టిగా మాట్లాడుతున్నాను. సమాధానం ఉంది, నువ్వు నన్ను ప్రశ్నించు, చక్కగా సమాధానం చెబుతాను. ఎందుకు క్రీస్తు నామములోనే రక్షణ అంటే, ఆత్మను రక్షించాలంటే ఉండాల్సినటువంటి ప్రధానమైన క్వాలిఫికేషన్ తెలుసా? పాపము చేయని వాడే ఉండాలి. ఈ ఆత్మ రక్షించి నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఆ రక్షించేవాడు పవిత్రుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. అలాంటి పరిశుద్ధుడు, ఏ పాపము చేయని వాడు, ఏ లోపము లేనివాడు, ఏ దోషము లేనివాడు ప్రపంచములో ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే. అరిషడ్ వర్గాలకు అతీతుడు ఆయన, ఈ మానవ శరీరానికి మించిన వాడు ఆయన, మానవ సమాజం అంతటి కంటే పైనున్నవాడు ఆయన, మనిషి చేసే ఏ పాపాన్ని టచ్ చేయనివాడు ఆయన, పరిశుద్ధుడు. అలాంటి నామం ఇంకా ఏదైనా ఉంది అని నీకు అనిపిస్తాడు, కానీ నాకు తెలిసి ఈ ప్రపంచంలో పాపము లేనిది యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే. ఆయన శరీరధారిగా ఈ నేల మీద నడయాడినప్పుడు ఆయన ప్రశ్నించారు, ఆయనే ప్రశ్నించాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించునో? చదువుకుంటాం మనం. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును అని అడిగితే ఆ రోజు ఎవరు ఇది నీలో పాపం అని చెప్పిన వాడు లేకుండా పోయాడు. అటువంటి ఆయనకి మాత్రమే ఆత్మను రక్షించే సామర్థ్యం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ పాపం లేనివాడు. ప్రియమైన దేవుని వారులారా, ఆయన వ్యతిరేకించకండి, ఆయన మీద ద్వేషాన్ని పెంచుకోకండి, అనవసరంగా కోపం తెచ్చుకోకండి. కొంతమంది క్రైస్తవులను చూసి మీరు కోపం తెచ్చుకోకండి, కొంతమంది మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉండొచ్చు, కానీ ప్రభు ఎవరిని ఇరిటేట్ చేయలేదు, ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఆయన ఎవరిని బాధ పెట్టలేదు. అవసరమైతే ఆయనే బాధపడ్డాడు. మన కొరకు బాధపడడం కాదు, ప్రాణాలే పెట్టాడు. ఆలోచించాలి ప్రియమైన దేవుని వారులారా, క్రీస్తు అవసరత ఏంటి లోకానికి అర్థం కాక మాకేంటి అవసరం అంటున్నారండి, పాపం తెలియక మనం సరిగ్గా చెప్పాలండి, వివరించాలి. అప్పటికే వద్దు మాకు అవసరం లేదంటే వాళ్ళ ఇష్టం. అంటే మన దగ్గరే లోపం ఉంది. సమాజానికి ఈరోజు క్రీస్తు అవసరత తెలియలేదంటే సరిగా చెప్పటం లేదు మనం. ఎందుకంటే బైబిల్ మనమే చదవం సరిగ్గా, మనకే ప్రభు అర్థం కావడం లేదు. మన వాళ్ళు ఏం చెప్తారు తెలుసండి, యేసు ప్రభు దగ్గరికి వస్తే మీకు ఉద్యోగం వస్తుంది, యేసు ప్రభు దగ్గరికి వస్తే మీ వ్యాపారాలు బాగుంటాయి, యేసు ప్రభు దగ్గరికి వస్తే మీకు పిల్లలు పుడతారు, మీరు ఇల్లు కట్టుకుంటారు. ఇలాంటి మాటలు చెప్తే కాస్త బలహీనులు వాటి కోసం ప్రభు దగ్గరకు వస్తున్నారు, అందుకు వాళ్ళ కోపం వస్తుంది. వీళ్ళు అవి చూపించి ఏవో చూపించి మతం మారుస్తున్నారండి నేను నిందలేస్తాను. మనం ప్రకటించాల్సింది అది కాదు. చాలా మంది క్రైస్తవులు కూడా ఆ అవసరాలు బట్టే ప్రభు దగ్గరకు వచ్చుంటారు, అవునా కదా చెప్పండి. చాలా మంది క్రైస్తవులు కూడా ఆ అవసరాలను బట్టే ప్రభు దగ్గరకు వచ్చుంటారు. రోగం తగ్గిపోద్దని ప్రభు దగ్గరకు వచ్చుంటారు, ఉద్యోగం వస్తుందని ప్రభు దగ్గరకు వచ్చుంటారు, వ్యాపారంలో కలిసి వస్తుందేమో అని ప్రభు దగ్గరకు వచ్చుంటారు, అప్పులు తీరిపోతాయేమో అని ప్రభు దగ్గరకు వచ్చుంటారు. ఎందుకంటే అలాంటి మాటలు చెప్పుంటారు ఎవరు. అమ్మ ప్రభు నమ్మకం అని అప్పులు తీరిపోతాయి, యేసు ప్రభు నమ్మకం మనకి పిల్లలు పుడతారు, యేసు ప్రభు నమ్మకం మనకి ఉద్యోగం వచ్చేస్తుంది, యేసు ప్రభు నమ్మకం నీ కూతురికి మంచి సంబంధం వస్తుందండి, పిల్లలు పేరయ్యా ఏంటి. ఇలాంటి మాటలని విని వాటి వరకు అవి అవసరాలుగా అనుకుని వాటిని ఆయన తీరుస్తాడు అనుకుని ఆయన దగ్గరకు వచ్చిన క్రైస్తవులు చాలా మంది, అవునా చెప్పండి. వాటి వరకు అందుకే వాటిని చెప్పే సభలకు మీటింగ్, ఇలాంటి మీటింగ్స్ ఎవరు రారు. అదే ఇక్కడికి ఫ్లెక్స్ మీద గొప్ప స్వస్థత వరాలు కలిగిన దైవజనుడు బ్రదర్ పి సాల్మన్ ఏమనండి, గొప్ప స్వస్థత వరాలు కలిగినటువంటి వరము కలిగిన దైవజనుడు అని నా పేరు కింద ఒక టైటిల్ వేయమనండి. రోగాలతో బాధపడుతున్నారా, అప్పులతో నలిగిపోతున్నారా, ఉద్యోగం లేక బాధపడిపోతున్నారా, అయితే రండి అని టైటిల్ ఇవ్వండి.
తండోపతండాలుగా ఉంటారు జనం. అంటే ప్రభుతో ఏ అవసరం ఉన్నాయి వాళ్ళకి? ప్రభుతో ఏ అవసరాలు ఉన్నాయి క్రైస్తవులకి? శరీర సంబంధమైన అవసరాల కోసం వచ్చారండి. ఏమండి, మనలో చాలా మంది అలాగే వచ్చుంటాం, కానీ అది తప్పు. ప్రభుతో మనకున్న అవసరం అది కాదండి. ఉద్యోగం ప్రభు నమ్మకమైన వస్తుంది బాగా చదువుకుంటే. ప్రభుకి ఉద్యోగానికి సంబంధం లేదు. అలా ఆ మాట వస్తే క్రైస్తవుల కంటే క్రైస్తవులు కాని వాళ్ళే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. క్రైస్తవులు కాని వారి కంటే క్రీస్తుని నమ్మిన వారి కంటే క్రీస్తుని నమ్మని వాడే అపార్ట్మెంట్లు కడుతున్నాడు. మనం మహాగడితో ఒక ఇల్లు, అది కూడా ఒకటే స్టేర్ పైన కూడా ఏంటంటే మన తల కిందలుగా తపస్సు చేయాలి. అక్కడికే జీవితం సగం అయిపోద్ది. దానిని ఎమ్మెల్యే కట్టుకోవడానికి జీవితం అయిపోద్ది. మరి నమ్మని వాళ్ళు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నారు. అంటే వాటికి ప్రభువుకి సంబంధం లేదు. వాటి వరకు ప్రభు దగ్గరికి రాకూడదు. నీ ఆత్మను రక్షించుకోవడానికి ప్రభు దగ్గరికి రావాలి. మన జీవాత్మను నిత్య జీవాన్ని నడిపించుకోవడానికి ప్రభు దగ్గరికి రావాలి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్తాడు, క్షయమైపోయే ఆహారం కొరకు మీరు కష్టపడకండి. ఒకసారి చూద్దాం, ఆ మాట చూసి ముగించేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం నుండి 26 యేసు సముద్రం దాటాడు ప్రభు దగ్గరికి. వాడు అంటున్నాడు, ప్రభు యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని. మీరు నా దగ్గరకు వచ్చింది రొట్టెల కోసం అంటారు. మీరు నా దగ్గర రావాల్సింది నేను చేసే సూచక క్రియలు చూడడానికి రావాలి. మీరు ఎందుకు చూడాలి అంటే అవి చూసి మీరు ఆలోచన కలగాలి. ఎవరు ఈయన ఇలాంటి సూచక క్రియలు చేస్తున్నాడు? ఆ ప్రశ్న మీకు కలగాలి. అప్పుడు నా కోసం మీరు ఆలోచించాలి, మీరు రీసెర్చ్ చేయాలి. అప్పుడు మీకు నేను అర్థం అవుతాను. అప్పుడు నన్ను ఏం అడగాలో మీకు అర్థం అవుతుంది. మోషే కంటే గొప్పవాడిని నేను. ఆయన మన్నా మీకు ఇచ్చాడు కదా, నేను దానికంటే గొప్ప మన్న జీవాహారాన్ని ఇస్తున్నాడు. కిందకి వెళ్ళిపోతే అలాగా జీవాహారము నేనే. అందుకోసం అంటే ఒక్కొక్కరు మనకు వర్కౌట్ వదిలే వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకి క్రైస్తవులు చాలా మంది, అందుకండి మా సంఘాల్లో క్రీస్తు సంఘం నడుపుతుంటాం కదండి, చాలా తక్కువ మంది ఉంటారండి. మెంబర్స్ చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే ఇది ఇలాంటి బాధ్యత ఎవరు చెప్పండి. కొబ్బరి నూనె రాయడాలు, కచ్చిపులు ఇవ్వడాలు, ఏమండి ఎట్లాంటి అవ్వో ఇదంతా మాయ, ఇదంతా దీని ఏమన్నా ఇదంతా ఒక మ్యాజిక్ అంతే. వాటి కొరకు ప్రభు దగ్గరికి వస్తున్నారు. అవి అవసరాలు అనుకుంటున్నారు. ప్రభుతో అవసరాలు అవి కాదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయన దగ్గరకు వస్తే ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. నువ్వు ఆత్మ నీకు అర్థమైతే ఆ ఆత్మ శాశ్వతం దేవుని దగ్గర ఉండాలని నీకు నువ్వు అనుకుంటే, శరీరం ఎలాగైతే క్షేమంగా ఉండాలనుకుంటున్నామో అలా ఆత్మ క్షేమంగా ఉండాలని నువ్వు అనుకుంటే దానికి ఒకే ఒక మార్గం, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏంటి లోకానికి క్రీస్తుతో ఉన్న అవసరం? నిత్య జీవం కావాలంటే, ఆత్మ రక్షించబడాలంటే, పాపాలు పోవాలంటే. మనందరం ఎవరట? మనం రోమపత్రిక 3వ అధ్యాయం చదువుకుంటాం, 23 అనుకుంటా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. మనుషులందరూ పాపలు అండి. ఎక్కడో దగ్గర పాపం చేసే వాళ్ళమేనండి. అవన్నీ పోవాలంటే ఇదిగో నువ్వు తెలుసు తెలియకు ఆవేశంలో, క్షణిక ఆవేశంలో, కోరికలు ఎక్కువై చేసిన నీ పాపాలు తొలగిపోవాలి అంటే, నువ్వు పవిత్రుడు కావాలంటే ప్రభువుని నమ్ము. ఇది రైట్ గాస్పెల్. దాని వరకు ప్రభువుని నమ్మాలి. మన పాపాలు పోవాలంటే, మనం నిత్య జీవానికి వెళ్ళాలంటే ప్రభువు దగ్గరికి రావాలి. అది లోకానికి ప్రభువుతో ఉన్న అవసరత. ఇది క్రైస్తవేతర సమాజానికి అర్థం కాలేదు, అర్థమయ్యేలాగా మనం చెప్పలేదు. ఈవెన్ క్రైస్తవులకు కూడా చాలా మందికి అర్థం కాలేదు. అందుకే క్రీస్తు అవసరత ఏంటో చెప్పాలనుకున్నాను ఇక్కడ. క్రీస్తు అవసరత ఏంటో మనకు అర్థం కావాలి ప్రియులారా. అది మనకు కూడా చాలా మందికి అర్థం కావడం లేదు. క్రీస్తుకి మనం అవసరం అనుకున్నాడు ఆయన. క్రీస్తు మనం అవసరం అనుకున్నాడు, మన రక్షణ అవసరం అనుకున్నాడు. కానీ మనకు ఎవరు అవసరం లేదు? క్రీస్తు అవసరం లేదు. క్రీస్తుకి అసలు మనం ఏం అవసరం చెప్పండి, కానీ అవసరం అనుకున్నాడు ఆయన.
ఫిలిప్పీ పత్రికలో చదువుకుంటాం మనం. ఆయన దేవుడితో సమానంగా ఉన్నాడట, కానీ దాన్ని విడిచిపెట్టుకోకూడదు ఈ బాధ్యం అనుకోలేదట. మన కోసం వదులుకున్నాడట. అంటే మనం ఆయనకు అవసరం, సమాజం, మానవ సమాజం ఆయనకు అవసరం అని ఆయన అనుకున్నాడు. మనం ఆయన తప్ప అన్ని అవసరం అనుకుంటాం. ఆలోచించండి, క్రీస్తుతో మనకున్న అవసరం ఏంటంటే నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభుని మనము విశ్వసించాలి. ఆయన నా ప్రభు అని మనం ఒప్పుకోవాలి. ఆయన నామములో మనము బాప్తిస్మము తీసుకొని రక్షణ పొంది ఆయన కట్టిన ఆయన సంఘములో చేరాలి. మళ్ళా చెప్తున్నాను, ఆయన కట్టిన ఆయన సంఘములో చేరాలి. మళ్ళీ ఏది పడితే ఆ సంఘంలో చేరా కూడా వర్కౌట్ అవ్వదు. ఆయనంటే ఒక సంఘం కట్టాడు. పేతురు గారితో చెప్పాడు, ఇదిగో నా ఈ సంఘం ఈ బండ మీద 16 మంత్ర సూత్రం చదువుకున్న నా సంఘాన్ని కడతా, దాని తాళపు చెవులు నీకిస్తా. నా సంఘము ఆ ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుతూ ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ కాదు, ఆయన కట్టిన ఆయన సంఘములో, క్రీస్తు కట్టిన క్రీస్తు సంఘములో ఆయన చేరుస్తాడు. ఆయన విశ్వసిస్తే ఒకరోజు రాబోతున్నాడు రెండవ రాకడలో. దేనికోసం తెలుసా? లోకమంతటి కోసం కాదు, ఆయన కట్టి వెళ్ళిన ఆయన సంఘము కోసం. ఆయన సంఘాన్ని నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఆ టైంకి నువ్వు ఆ సంఘములో ఉంటే నువ్వు నిత్య జీవాన్ని పొందుతావు. అలా కాకుండా నీ గురించి నువ్వు సరిగ్గా ఆలోచించకుండా, వాక్యం గురించి సరిగ్గా ఆలోచించకుండా, ఏ అవగాహన పెంచుకోకుండా ఏదో నమ్మేసానులే అనుకుని ఎక్కడో ఉంటే కుదరదు. కాబట్టి లోకానికి, మానవ సమాజానికి క్రీస్తుతో ఉన్న అవసరత ఏంటంటే నిరంతరం జీవించాలంటే, నిత్య జీవాన్ని పొందాలంటే, శాశ్వతం నరకంలో కాలిపోకుండా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు మనకి ప్రార్థన చేస్తాం. 10:30 అయిపోయింది కదా. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తండ్రి. మా కొరకు మీ కుమారుడైనటువంటి క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఆ రాకలోని పరమార్థం ఈరోజు మానవ సమాజానికి